టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. టీమిండియా గెలిస్తే ఆ క్రెడిట్ను ఆటగాళ్లకి ఇచ్చే అభిమానులు, ఓడిపోతే మాత్రం అందుకు గంభీర్ను బాధ్యుణ్ణి చేస్తున్నారు. దీనికి తోడు గంభీర్ కోచ్ అయ్యాక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన టెస్టు సిరీస్లలో ఓడిపోయింది. దీంతో గౌతమ్ గంభీర్ వన్డే, టీ20 ఫార్మాట్లకు కోచ్గా పర్వాలేదు, కానీ టెస్టులకు మాత్రం అతడు పనికిరాడు. అతడు హెడ్ కోచ్గా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత పసికూన బంగ్లాదేశ్పై సిరీస్ విజయాన్ని మినహాయిస్తే టీమిండియా అత్యంత ఘోరమైన పరాజయాలు చవిచూసింది అని విమర్శలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఇంగ్లాండ్ టూర్కు ముందు స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీనికి గంభీర్ కారణమని అభిమానులు ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ చేతిలో ఇండియా సిరీస్ కోల్పోతే అందుకు 100% గంభీరే కారణమని అందరూ కుండబద్దలుగొట్టారు. సిరీస్ ఓడిపోతే మాత్రం గంభీర్ను కోచ్గా తప్పించాలని ఫైర్ అయ్యారు. కానీ చివరి టెస్టులో గెలిచాక, సిరీస్ సమం అయ్యాక గంభీర్ను తలుచుకునే వాళ్లే కరువయ్యారు. ఇక టీమిండియా చివరి టెస్టు మ్యాచ్లు గెలిచాక కోచ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో వ్యవహరించిన తీరు వైరల్గా మారింది. సాధారణంగా ఎప్పుడు కాస్త సీరియస్గా, ఎప్పుడూ ఒకసారి మాత్రమే నవ్వుతూ కనపడే గంభీర్ ఇంగ్లాండ్పై చివరి టెస్టు గెలవగానే కొత్త గంభీర్ను ఆవిష్కరించాడు. ఇండియా మ్యాచ్ గెలవగానే డ్రెస్సింగ్ రూమ్లో చిన్నపిల్లాడిలా గంతులు వేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా గంభీర్ కన్నీరు పెట్టుకున్నాడు. మ్యాచ్ గెలిచిన సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన గంభీర్ సహచర సిబ్బందిని, బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ను గట్టిగా ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాలుస్తూ టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ గెలుపు గంభీర్కు ఎంత అవసరమో ఈ దృశ్యాలు సాక్ష్యంగా నిలిచాయి. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది కాస్త వైరల్గా మారి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.